మీరు మా బానిసలు, మీ ప్రాణాలు మేం పెట్టిన భిక్ష అంటూ విర్రవీగాడు డయ్యర్. అతన్ని ఏం చేశాడో తెలుసా? తెలియాలి అంటే 1919లోకి వెళ్ళిపోవాలి. 1919 ఏప్రిల్ 13 పంజాబ్లో అమృత్సర్లో జలియన్వాలాబాగ్ అనే చిన్న తోట. అక్కడ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా సభ జరుపుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా డయ్యర్స్ ఇద్దరు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పాపం దాదాపుగా 1000 మంది అక్కడికక్కడే మరణించేశారు. 2000 మంది క్షతగాత్రులైపోయారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. అది వింటుంటేనే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయటానికి ఒక అనాథ శరణాలయం నుంచి 19 ఏళ్ల కుర్రాడు కూడా వస్తాడు. ఆ సంఘటనను చూసి చలించిపోయాడు. నేల మీద పడుకొని ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు శవాల గుట్టాలను చూసి కోపంతో వణికిపోయాడు. కంటి నిండా నీరు వచ్చేస్తోంది. అలా కంటి నిండా నీరు ఉబికి వస్తుండగా ఆ తోటలోని రక్తమంటిన మట్టిని తీసుకుని ఈ దురంతానికి కారకులైన వ్యక్తులను చంపేదాకా నేను చచ్చిపోను అంటూ ప్రతిజ్ఞ చేశాడు. దీనికి కారకులైన డయ్యర్స్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటాడేస్తూ ఉన్నాడు. ఒకసారి ఈయనకి భగత్ సింగ్ గారితో కలిపి పనిచేసే అవకాశం వచ్చింది. అలా కొన్నాళ్ల పాటు భగత్ సింగ్ గారితో పనిచేశారు. అదే సమయంలో భగత్ సింగ్ గారిని ఉరితీశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవాలని ఇంగ్లాండ్ వెళ్తాడు. పేరు మార్చుకుంటూ జనరల్ డయ్యర్ని వెంటాడుతూనే ఉన్నాడు. దీనికోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. తిండి లేదు, తిప్పలేదు, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపేశాడు. అయినా సరే అతని మనసులో పగ. 1940 జూలై 31న ఈ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్తున్నట్టు సమాచారం అందింది. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ అయితే సంపాదించేశాడు. అతను తను చదువుకుంటున్న పుస్తకంలోనే ఈ పిస్తోలు పట్టేటట్టుగా ఈ పేపర్లన్నింటినీ కత్తిరించి అందులో దాచిపెట్టాడనమాట. ఆ సభకు అతను కూడా వెళ్ళాడు. అందరూ డయ్యర్ని ఓహో వీరుడు, సూర్యుడు, ధీరుడు అంటూ పొగిడేస్తున్నారు. ఆ యువకుడికి రక్తం మరిగిపోతోంది. ఎందుకంటే జలియన్ వాలాబాగ్లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తొచ్చి రక్తపు మడుగులో గిలగిలా కుట్టుకుంటూ ప్రాణాలు విడుస్తున్న అభాగ్యులు గుర్తొచ్చి. ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది. అందరూ వాడిని అభినందించటానికి అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఈ యువకుడు కూడా గంభీరంగా లేచి పుస్తకం చేత పట్టుకుని డయ్యర్ దగ్గరికి వెళ్తున్నాడు. నిశితంగా గమనిస్తున్న ఆ డయ్యర్కి ఆ యువకుడి వేషధారణని చూసి ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపించి సర్దుకునే లోపే పుస్తకంలో నుంచి పిస్తోల్ తీయడం, అంతే వేగంతో ఆ డయ్యర్పై ఈ గుళ్ళ వర్షాన్ని కురిపించడం జరిగిపోయాయి. జనరల్ డయ్యర్ నేలకి ఒరిగిపోయాడు. జలియన్ వాలాబాగ్ కాల్పుల సమయంలో ఏమన్నాడో తెలుసా? మీరు మా బానిసలు, మీ ప్రాణాలు మేం పెట్టిన భిక్ష అంటూ విర్రవీగిపోయాడు ఆ డయ్యర్. కానీ ఆ జలియన్ వాలాబాగ్ సంఘటనలోనే ఆ వ్యక్తి చేతిలోనే 21 సంవత్సరాల తర్వాత ప్రాణాలు విడిచాడు. డయ్యర్ని చంపిన తర్వాత ఏం చేశారో తెలుసా? నేను ఇతన్ని చంపడానికే ఇన్ని రోజులు బ్రతికాను, ఇక నన్నేదైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడు. ఇంతకీ అతని పేరేంటో తెలుసా? శంషేర్ ఉద్దామ్ సింగ్. ఆ విప్లవ వీరుడిని ఉరి తీశారు. ఆయన ఈరోజు పుట్టారు. అలాంటి శంషేర్ ఉద్దామ్ సింగ్ పుట్టిన రోజున ఆయన్ని తలుచుకోవటం ఎంత అదృష్టం. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన జీవితం ఏదైనా పూలపాన్పు మీద నడిచిందా? లేదు. చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయారు. పెద్దయిన తర్వాత అతని సోదరుడు కూడా చనిపోయాడు. ఇలా ఎవ్వరూ లేకపోయినా పంజాబ్లో స్వాతంత్ర ఉద్యమం పెళ్ళుబుకుతున్న సమయంలో ఉద్దామ్ సింగ్ ఒంటరిగా ఉన్నారు. ఈయనకి దేశం తప్ప వేరే ధ్యాసే లేకుండా ఉన్నారు. అలాంటి ఉద్దామ్ సింగ్కి జోహార్ అర్పిద్దాం. జోహార్ ఉద్దామ్ సింగ్, జోహార్.